విద్యార్థులకు ప్రజాస్వామ్యాన్ని దగ్గరగా చూపించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నాయి. ఇకపై స్కూల్, కాలేజ్ విద్యార్థులు నేరుగా శాసనసభ గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలను వీక్షించే అవకాశం లభించనుంది. చట్టాలు ఎలా రూపొందుతాయి, ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి అనే విషయాలను పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రత్యక్ష అనుభవంగా చూపించాలన్నదే ఈ నిర్ణయం ఉద్దేశం. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుమతి ఇవ్వడంతో అమలు దిశగా అడుగులు పడ్డాయి. విద్యార్థులను తీసుకురావాలనుకునే విద్యాసంస్థల హెచ్ఎంలు లేదా ప్రిన్సిపల్స్ విద్యార్థుల జాబితాతో కూడిన రిక్వెస్ట్ లెటర్ను legis.passes@gmail.comకు పంపాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాచ్లో గరిష్టంగా 30 మంది విద్యార్థులు సుమారు 45 నిమిషాల పాటు శాసనసభ సమావేశాలను వీక్షించవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థను దగ్గరగా చూడటం ద్వారా నాయకత్వ లక్షణాలు, పౌర బాధ్యతలపై అవగాహన పెరుగుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఓటర్లుగా, నాయకులుగా మారబోయే విద్యార్థులకు ఇది ఓ అరుదైన అవకాశం అని చెప్పాలి. పాఠ్య పుస్తకాల కంటే బయటకు వచ్చి రాజ్యాంగ విలువలను ప్రత్యక్షంగా చూసే ఈ అనుభవం యువత ఆలోచనలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.